భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కోటీశ్వరుల ఫ్యాక్టరీగా ఇండియా మారుతోంది. ఈ విషయం మెర్సిడెస్ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్లో స్పష్టమైంది. 8.5 కోట్లకు పైగా ఆస్తులు అంటే $1 మిలియన్ కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలు దాదాపు 9 లక్షల వరకు ఉన్నాయి. ఇండియా సంపన్నులున్న పేద దేశమా? మన దేశంలో సంపన్నుల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతోంది. మిలియనీర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతోంది. ఈ విషయం మెర్సిడెస్ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 స్పష్టం చేసింది. దేశంలో లక్ష్మీపుత్రులు విలాస వస్తువులను కొనుగోలు చేస్తున్నారని, పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నారని ఆ నివేదిక వివరించింది. ఆ నివేదిక ప్రకారం 8.5 కోట్లకు అంటే 1 బిలియన్ పైబడి ఆస్తి కలిగిన మిలియనీర్ల కుటుంబాలు ప్రస్తుతం దేశంలో 8.71 లక్షలు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆ సంఖ్య 90% పెరిగింది. 2021లో మొత్తం దేశంలోని కుటుంబాల్లో ఈ మిలియనీర్ల కుటుంబాలు 4,58,000 ఉండేవి. ఆ సంఖ్య 8,71,000కి ఎగబాకింది. సంపన్నుల రాజధానిగా ముంబై తన ఖ్యాతిని నిలబెట్టుకుంది. మొత్తం మహారాష్ట్రలో 1.78 లక్షల కుటుంబాలు మిలియనీర్లు కాగా ఒక్క ముంబైలోనే 1.42 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 79,800, తమిళనాడులో 72,600, కర్ణాటకలో 68,800, గుజరాత్లో 68,300 కుటుంబాలు భోగభాగ్యాలతో తొలతూగుతున్నాయి. మిలియనీర్లు ఎక్కువగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లోనే మొత్తం 79% మంది ఈ ఐశ్వర్యవంతులు నివసిస్తున్నారు. ఇక నగరాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే వంటి నగరాలు కూడా వాటితో పోటీ పడుతున్నాయి. దేశంలో మిలియనీర్ల సంఖ్య జోరుగా పెరుగుతూ ఉండగా బిలియనీర్ల సంఖ్య పెరుగుదల మాత్రం నత్తనడకన కొనసాగుతోంది. 2017-25 మధ్య మిలియనీర్ కుటుంబాలు 445% పెరిగాయి. కానీ 100 కోట్లు పైబడి సంపద ఉన్న బిలియనీర్లు కేవలం 5% మాత్రమే పెరిగారు. దేశంలో విస్తృతంగా సంపద పెరిగి మిలియనీర్ల సంఖ్య దూసుకెళ్తున్నా బిలియనీర్ల క్లబ్ మాత్రం ప్రత్యేకతను కొనసాగిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. దేశంలో మిలియనీర్లు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో HDFC, అంతర్జాతీయ బ్యాంకుల్లో సిటీ బ్యాంకుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాచ్ల్లో రోలెక్స్, బంగారం షాపుల్లో తనిష్క్, హోటళ్లలో తాజ్, వినియోగ వస్తువుల్లో గుచి, లూయి విట్టన్లకు ఓటేస్తున్నారు మన దేశపు సంపన్నులు. భారత్లోని సంపన్నులకు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడైంది. దేశంలోని ధనికుల్లో 1/3 మంది మద్యానికి దూరంగా ఉన్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న 150 మంది వ్యక్తిగత నికర సంపద విలువ 8.5 కోట్లుగా ఉంది. వీరిలో 34% మంది మద్యం అస్సలే సేవించమని చెప్పారు. వీరిలో 32% మంది మద్యం తాగుతున్నట్లు చెప్పగా విస్కీకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మరో 11% రెడ్ వైన్, 9% మంది షాంపైన్ తాగేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. నగదు, కార్డులతో పోలిస్తే సంపన్నులు కూడా UPI చెల్లింపు విధానమే తమకు ఇష్టమని చెప్పినట్లు తాజా సర్వే వెల్లడించింది. సర్వేలో స్పందించిన వారిలో 35% మంది UPI విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది.